బంగారే శర్మ గారు, నిరాకారుడు నిర్గుణుడు అని పిలుచుకునేటటువంటి భగవంతుడు దేవుడు, ఆయన దగ్గర కూడా ఆడ మగ అనేటటువంటి వివక్ష ఉంటుందా? ఇప్పుడు గవర్నెన్స్ అనేది ఒకటి ఉందండి. గవర్నమెంట్ ఇది ఆడ మగ, దీనికి ఒక రూపం ఉందా, స్ట్రక్చర్ ఉందా, రూల్స్ పెట్టుకున్నారు. ఎగ్జిక్యూట్ చేయడానికి ఓ ముఖ్యమంత్రి, కొంతమంది అధికారులు, మంత్రులు, ఒక రూపము రూపాంకురం అక్కడ చెంది ఉంటుంది. దట్ డోంట్ మీన్ దట్ ఈ రూపమే ఆ మొత్తం రూల్స్ అని కాదు. ఆ రూల్స్ ని ప్రొజెక్ట్ చేయడానికి ఒక రూపము, ఒక ఆకారము, ఒక స్వరూపము ఇక్కడ ఎలా గవర్నెన్స్ కి మనకు కనిపిస్తోందో అలాగే అనంతమై నిర్గుణ నిరాకార నిరంజన సచ్చిదానంద ఘన చిదానంద పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ తాను సాకారముగా ఇతరమైన వ్యవహారాలు చూపించడం కోసము కేవలం ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణ రూపకల్పతే అని వీళ్ల కోసము ఒక రూపాన్ని ధరించి ఆయన ఓ రూపంలో ఓ ప్రయోజనం కోసం అవతారంగా వస్తారు. అవతారం అంటేనే కిందకి దిగడం, ఆ స్థాయి నుంచి కిందకి, అది రూపము కింద చెప్పబడుతుంది. సో ఆ అవతారం అక్కడ అయిపోతుంది. వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఒకళ్ళు వస్తారు, కానీ వీళ్ళు ఎవరైనా ఆ రూల్స్కి అబైడ్ అయ్యి ఉండాలి. దానికి ఒక ఇది చెప్పలేం. ఆ రూల్స్లో వివక్ష ఉండదు, కానీ ఈ రూపంలో వివక్ష ఉండొచ్చు. ఈ వీళ్ళ యొక్క ధర్మాన్ని బట్టి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు, కొన్ని అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికి నిర్గుణ నిరాకారుడే తాను ఒక కార్యార్థమై సాకారంగా వచ్చినప్పుడు తనకంటూ కొన్ని ఆ సాకారంలో పెట్టుకుంటాడు. మరి ఆయన తపస్సు ఎందుకు చేస్తున్నాడు లోపల కూర్చొని అంటే ఆ నిర్గుణ స్థితిలో తాను ఉండడానికే, తన యొక్క స్వస్థితిలో తాను ఉండడానికే ఆ రూపం అక్కడ కూర్చొని తపస్సు ఆచరించుకుంటోంది. కాబట్టి అంత వేదాంత తత్వంలోకి ఇప్పుడున్న గంట సమయంలోకి మనం పూర్తిగా వెళ్ళటం కూడా ఇది కాదు. అదే ఈ స్వర్గము, వారు స్వర్గం అంటే ఆడవాళ్ళకి ఇది ఉండదు, మగవాళ్ళకి ఉంటుంది. అదంతా కూడా కేవలము ఒక కల్పితమైనటువంటి భయాలు, కొంత కల్పితమైనటువంటి స్వరూపము కాదు. పురాణాలన్నీ మగవాళ్ళు రాసుకోవడం వల్ల స్వర్గంలో కూడా అన్ని సౌకర్యాలు వాళ్ళకి మాత్రమే అయిపోయాక నేను మాట్లాడతాను ఏర్పాటు చేయబడ్డాయి. తో స్వర్గము అదంతా కూడా అది మళ్ళీ ఒక డిఫరెంట్ స్ట్రక్చర్. అక్కడికి పోతే చాలా ఇది. తర్వాత నెక్స్ట్ చరిత్ర పురాణము అంటే చరిత్ర కూడా డాగ్మాటికే. ఇవాళ చరిత్ర కూడా ఏ రోజుకు ఆ రోజు కొత్త ఇన్నోవేషన్స్ రావడం వల్ల మారుతోంది. కానీ పురాణం అనేటటువంటిది స్టాండర్డ్గా ఓ 1000 సంవత్సరాల క్రితం ఏది ఫాలో అయ్యారో ఆ క్షేత్రంలో అదే ఇప్పటికీ ముందరకు వస్తుంది. కాబట్టి ఆ క్షేత్రాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ క్షేత్ర పురాణం చాలా ప్రధానం. ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్ర పురాణము, ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి గ్రంథరాశిని మనం ఒప్పుకొని తీరితేనే ఆయన్ని భగవంతుడిని అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు క్షేత్ర పురాణాన్ని నమ్మని వాడిని నువ్వు రా కూర్చో అని జుట్టుపట్టుకొని నమ్మించలేము, మనం నమ్మించాల్సిన అవసరం కూడా లేదు. కానీ నువ్వు ఆ క్షేత్రానికి భక్తితోటి వెళ్తున్నావా, ఆ క్షేత్రానికి ఒక పురాణం ఉంది, సనాతనంగా 1000 సంవత్సరాలుగా చాలామంది దాన్ని ఆచరించుకుంటూ వస్తున్నారు. అది దాని సంప్రదాయం. తర్వాత ఆవిడ పబ్లిక్ ఫండ్ అనేటటువంటి మాట చెప్పారు దేవి గారు. పబ్లిక్ ఫండ్ అనేటటువంటిది కాదు అక్కడ, నేను సుప్రీంకోర్టు చెప్పిందండి. కాదమ్మా, ఆర్గ్యుమెంట్ దాని మీద అయింది. అది కాదు అని దాన్ని కండెమ్ చేస్తూ సుప్రీంకోర్టులోనే ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. నేను వినిపించిన ఆర్గ్యుమెంట్ ని చెప్తున్నాను. సేమ్ సుప్రీంకోర్టులో సాయి గారు ఏమి ఆర్గ్యుమెంట్ వినిపించారు అంటే, ఇది 1950s ట్రావెన్కోర్ యొక్క ఆధీనంలో ఉండేది. అప్పటికంతా యూనియన్స్ కిందే ఎక్కడికక్కడ విడివిడిగా ఉండేది. యూనియన్ టెరిటరీ చేయాలనేటటువంటి ప్రయత్నంలో అన్నిటినీ కలుపుకున్నారు. ఈ కలుపుకోకముందు ట్రావెన్కోర్ రాజులు ఏం చేశారు అంటే, ఈ శబరిమల దేవాలయానికి సంబంధించిన భూములన్నిటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళ ఆధీనంలో ఆ భూములన్నీ పెట్టుకొని మేము ఈ భూములు తీసుకున్నాం కాబట్టి ఈ గుడి మెయింటెనెన్స్కి భూములు తీసుకున్నందుకు కానీ ఇంత డబ్బిస్తున్నాం అంటే, వీళ్ళేమి సొంత దిబ్బట్ల ఆ భూముల్ని మేము వాడుతున్నాం కాబట్టి డబ్బిస్తున్నామని ఇచ్చారు. ఇప్పుడు యూనియన్ టెరిటరీ అయి కలుపుకున్న తర్వాత, ఇండియా మొత్తం అంతా కూడా ఒకటిగా కలుపుకున్న తర్వాత, ఈ కలుపుకున్న సందర్భంలో దాని ఎసెట్స్, దానికి ఉండేటటువంటి అప్పులు, ఆ 2 బాధ్యతల్ని ప్రభుత్వం తీసుకున్న సందర్భంలో ఈ భూములన్నీ ఇప్పుడు యూనియన్ లో కలిసిపోయినాయి కదా, అప్పుడు గవర్నమెంట్ యొక్క బాధ్యత దానికి డబ్బు ఇవ్వడం. సో ఇది పబ్లిక్ ఫండ్ కాదు, ఆయన డబ్బులు ఆయనకి ఇస్తున్నారు. ఇదే ఆర్గ్యుమెంట్ అక్కడ వినిపించారు, అది ప్రూవ్ కూడా చేశారు. సో అదేదో పూర్తి పబ్లిక్ ఫండ్ అని చెప్పి మనం అనుకోవడానికి కూడా వీలు లేదు. రైట్. అయితే ట్రావెన్కోర్ మహారాణిని అనుమతించారు. 200 ఏళ్ల క్రితం వరకు కూడా ఆడవాళ్ళకి ప్రవేశం ఉంది. దీనికి పూర్ణమైనటువంటి ఆధారాలు, మనకి పూర్ణమైనటువంటి ఆధారాలు లేవు. ఒకవేళ ఒక రాజు ఎవరైనా వెళ్ళుంటే అది అంతకంటే ఆయన వెళ్ళటానికంటే ముందు ఉన్నటువంటి భూతనాథ వ్యాఖ్యానంలో ఉందా లేదా అనేది మనకి ప్రధానం. కానీ మధ్యలో ఒక వ్యక్తి వెళ్ళాడు అనేటటువంటిది లెక్కలోకి రాదు. ఎప్పుడైనా సరే చరిత్ర అనేటటువంటిది వెనక నుంచి మనం తీసుకోవాలి. అందులో ఒక బలమున్నవాడు వెళ్ళొచ్చు,
వెళ్ళాడు కదా అనేసి ఒకడు వెళ్ళాడు కాబట్టి ఇదే రూలు అని చెప్పడానికి వీల్లేదు. ఒకడు ఎవడో బాగా బలమైన చీఫ్ మినిస్టర్ నేను ఈ రూల్ బ్రేక్ చేశాను అని చెప్తే తర్వాత వచ్చిన వాళ్ళందరినీ బ్రేక్ చేయమని కాదు. అది మిస్టేక్, నెక్స్ట్ యూ హ్యావ్ టు ఫాలో ఇట్. అలా పొరపాటు ఏదైనా ఒకళ్ళు పొరపాటున వెళితే అది మనం మార్గదర్శకంగా తీసుకొని మేము అందరం వెళ్ళొచ్చు అనేటటువంటి మాట కూడా రైట్ రైట్. మనకి పురాణం చెప్పుండొచ్చు కానీ సమానత్వ హక్కును ఆ పురాణం హక్కును నిషేధిస్తోంది, సమానత్వ హక్కును కాలరాస్తోంది. హక్కు విషయానికి వచ్చేటప్పుడు మనం కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆర్టికల్ 26 ఏం చెప్తుంది? నాయన నువ్వు నీ రిలీజియన్ లో నీకు ఏది సంప్రదాయంగా అనూచానంగా వస్తుందో దాన్ని ఆచరించుకో, నువ్వు ఆచరించుకో అని నాకు ఫ్రీడమ్ ఇచ్చేసింది. ఇచ్చినప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సిద్ధాంతం ఇలా వస్తోంది. అది ఎప్పటిదాకా ఆచరించవచ్చు? నేను మోరల్స్ కానీ పబ్లిక్ ఆర్డర్ని కానీ లేకపోతే పబ్లిక్ హెల్త్ని కానీ ఈ మూడింటిని డిస్టర్బ్ చేయనంత దాకా నా సంప్రదాయాన్ని నాకు వస్తున్నటువంటి ఆ రిలీజియస్ ఏదైతే ఆచారం ఉందో దాన్ని పాటించుకోవచ్చు అని ఉంది. సో ఈ మూడింటిని ఇది బ్రేక్ చేయట్లేదు. నా కాన్స్టిట్యూషన్లోనే ఇప్పుడు చెప్పినటువంటి రూల్ని యథాతథం ఫాలో అవ్వడానికి ఒక హక్కు ఉంది. అందుకనే రివ్యూ పిటిషన్ అయిపోయేది. కాబట్టి సంప్రదాయము అనేటటువంటిది ఇది వాస్తవానికి అందరూ కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే మెన్స్ట్రువల్ పీరియడ్స్ కి దీనికి ఏదో సంబంధం ఉంది అని. ఆ అంశం కూడా చర్చకు వచ్చింది కదా, ఆ అంశం కూడా చర్చకు వచ్చింది అక్కడ. దానికి సమాధానం దాన్నే ప్రధానమైన అంశంగా చూపిస్తున్నారు, దాన్ని కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన వేసిన పిటిషన్ లోనే ఉంది అది కూడా. సుప్రీం కోర్టుకు వేసినటువంటి పిటిషన్ లో దానికోసం కాదు మేము అడిగేది, ఈ చరిత్రలో ఇలా ఉంది కాబట్టి అడుగుతున్నాం. రెండోది ఈ 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ళు అనేటటువంటి రూల్ ఎప్పుడు వచ్చింది అంటే అది కూడా అసలు లేదు. 1966 లో 3 సబ్సెక్షన్ బి దీంట్లో వచ్చేటప్పటికి వాళ్ళు రాసుకున్నారు అనమాట. ఏం రాసుకున్నారు అంటే 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వాళ్ళు వెళ్ళకూడదు, వాళ్ళని అనుమతించవచ్చు అనుకుంటున్నారు. అది తప్పు, అది కూడా తప్పే. అసలు ఎవరు మహిళలని స్త్రీ అనే వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు, ఎందుకంటే అది స్వామి యొక్క ఉద్దేశం. రైట్, అది స్వామి యొక్క ఉద్దేశం. ఇప్పుడు చెప్తాను మీకు, ఇది రాజ్యాంగాన్ని విరుద్ధము అని మనం ఎందుకు అనుకుంటాం? ఏ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రానికి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు కేవలం ఆడవాళ్లే వెళ్ళేవి, మగవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు వెళ్ళి ఆడవాళ్ళు వెళ్లకుండా ఉండేది ఒకటే గుడి ఉంది. కానీ ఆడవాళ్లే వెళ్ళి మగవాళ్ళు రాకూడదనేవి 10 గుళ్ళు ఉన్నాయి భారతదేశంలో. 10 గుళ్ళు, 1-2 కాదు. ఆ 10 గుళ్ళల్లో చాలా స్ట్రిక్ట్ గా రూల్ ఇప్పటికీ మెయింటైన్ చేస్తారు. మగవాళ్ళు కూడా ఇప్పుడు మగవాళ్ళకే వివక్ష జరుగుతుంది వాస్తవానికి. ఆడవాళ్ళు వెళ్ళే 10 గుళ్ళు ఉండడం ఏమిటి, మగవాళ్ళు వెళ్ళడానికి ఒకటే గుడి ఉండడం ఏమిటి? ఇది వివక్ష. దీన్ని కూడా ఇప్పుడు కోర్టులో వేసుకొని చూసుకునేటటువంటిది కాదు. మన సంప్రదాయము, మన ఆచారం, మనం భగవంతుణ్ణి నమ్ముకుంటున్నాము. ఆయన చెప్పింది మనకు ఆదేశం గాని మన ఇష్టం వచ్చింది మనకు ఆదేశం కాదు. ఇందులో వివక్ష లేదు. ఎందుకు లేదంటే తర్వాత ఆవిడ చక్కటి ప్రశ్న అడిగారు. ఈ 4 రోజులు బహిష్టున్నప్పుడు మేము ఎవరూ వెళ్ళము, అసలు తెలిసిన వాళ్ళు ఎవరు భగవంతుని నమ్మే వాళ్ళు వెళ్ళరు. సత్యం అండి. మిగతా ఇన్ని గుళ్ళు ఉన్నాయి కదా మునిగిపోయి భారతదేశంలో గర్భసంచి తీయించుకొని మరి వెళ్ళారనేసి బహిరంగంగా చెబుతున్నారంటే ఆ భక్తి భావాన్ని అర్థం చేసుకోవాలా, లేకపోతే ఆ పరిస్థితికి వెళ్ళిపోతున్నందుకు బాధపడాలి, ఆ పరిస్థితికి వెళ్ళిపోతున్నందుకు బాధపడాలా? దీనికి ఆన్సర్ చేస్తానండి, ఒక్క నిమిషం. ఒక వ్యక్తి టెర్రరిస్ట్ సమాజంలో ఉన్న ఆ వయసులో వాళ్ళందరినీ మనం టెర్రరిస్ట్ కింద కన్సిడర్ చేయలేము. అది తప్పండి. ఒకవేళ అలా చేస్తే అది తప్పని ఎట్లా అనుకుంటారు? వాళ్ళ భక్తి భావాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేరు? భక్తి భావాన్ని ఎందుకు అర్థం చేసుకోలేరు? మీరు చెప్తా వినండి. ఇప్పుడు 20 మీకు ఇది ఉందండి, ఈ గుళ్ళోకి ఈ 4 రోజులు వెళ్ళవు. మొత్తము దేశంలో ఎన్ని వేల గుళ్ళు ఉన్నాయండి? లక్షల గుళ్ళు ఉన్నాయి దేశంలో. ఏ గుడికైనా ఈ 4 రోజులు కాకుండా మిగతా రోజులు రాకూడదని రూల్ పెట్టారా? ఎక్కడైనా పెట్టారా? ఒక భిన్నమైనటువంటి సంప్రదాయం కేవలం ఈ క్షేత్రంలో మాత్రమే ఉంది తప్ప ఈ ఒక్క క్షేత్రం కోసమే నేను ఇంత పంతం బట్టి పోటీ పడి వెళ్తాను అంటే వెనకాల 10 గుళ్ళు ఉన్నాయి మగవాళ్ళని రానికుండా ఆపే. కాబట్టి మగవాళ్ళ పట్ల ఇంత వివక్ష ఉందని నాకు ధర్మాన్ని తీసుకొని వెళ్ళాలి. రైట్. ఇప్పుడు